సినిమా ఎవరి గురించి చూడొచ్చు? ఇద్దరి కోసం చూడొచ్చు. విష్ణు గారిది అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ రోల్ ఫుల్ ప్లెజ్డ్ ఇచ్చేసారు. ఫస్ట్ 2 hours ఇంకేం ఉండదు అంతగా. ప్రభాస్ గారు అయితే ఆయన ఉన్న ప్రతి సీన్ బాగుంది, ఫ్రేమ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఓన్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో బాగా నచ్చింది. అంటే ఆ సీన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు అవి బాగున్నాయి. మిగిలిన థియేటర్ అంతా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. చూడొచ్చు. మోహన్ బాబు గారు యా ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, ఓన్లీ సెకండ్ హాఫ్ తో సినిమా తీసినా హిట్ అవుద్ది. మోహన్ బాబు గారు ఎలా ఉన్నారు? మోహన్ లాల్ గారా? మోహన్ బాబు మోహన్ బాబు గారా? ఆయన చెప్పిన డైలాగులు ఇంత ఉంటాయి, అవేం అర్థం కాలేదు. కొంచెం ఎక్స్ట్రాగా చెప్పినట్టు అనిపించింది. ఆయన పేరే ఇంత పొడుగుంటది, 10 words ఉంటాయి దాంట్లో. సో డివోషనల్ గా అయితే నేను కనెక్ట్ అవ్వలేకపోయా ఆయన దానికి. ఒక డైలాగ్ ఉంది, అందుకే పెళ్లి చేసుకోలేదు నేను అంటాడు, అది చాలా కామెడీగా ఉండింది. లేదండి అంత కామెడీగా ఏం అనిపించలేదు. ఆయన కూడా 10 minutes ఉంటారు అంతే. అలా ఏం లేదు, కొంచెం పర్సనల్ గా ఉన్నదంటే ప్రభాస్ పెళ్లిదే, అది ఇంకా కామెడీ కాబట్టి అదేం అనిపించదు. ఏం దెబ్బతిన్నావు, టికెట్ కొన్న వాళ్ళు మనోవాళ్ళు దెబ్బతినకపోతే చాలు. అంటే ఫస్ట్ 2 గంటలు చాలా కష్టపడి కూర్చున్నాను, బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి ఓకే అనిపించింది నాకు. ఓకే. మోహన్ లాల్ కి 5-10 minutes ఉండుంటది, ఒక ఫైట్ కుంటారు అంతే, అంతకు మించే ఉండదు. అది కూడా నాకేమంత కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. అలా ఏం లేదు, అక్షయ్ కుమార్ ది శివుడు క్యారెక్టర్ పర్ఫెక్ట్. అంటే అదో గెటప్ లో వస్తారు కాబట్టి అంత అనిపించలేదు. నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు. బీజిఎం కూడా అసలు ఏదో కొడతారు అంతే. 1 man షో అంటే ఆయనే ఉంటాడు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ లో ఆయన యాక్టింగ్ బాగుంటది అంతే. పిల్లలు బాగానే చేశారు. ఓకే. స్వార్థంగా ఉండకూడదు, మనము ఎంత ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అనేది అర్థమైంది. ఐ డోంట్ నో, ఐ కాంట్ టాక్ అబౌట్ దట్, బట్ మనం సెల్ఫిష్ గా ఉండకూడదు, ఎవరు హెల్ప్ చేస్తూ ఉండాలి జనాలకి అనేది అర్థమైంది నాకు. తెలియదు, చూసిన తర్వాత తెలుసుకున్నాను. ఇంకేమనుకోలేదు. బాగుంది, విష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభాస్ గారి రోల్ చాలా బాగుంది. సినిమా చూసిన తర్వాత ఏమర్థమైంది? అంటే ఏం చెప్పాలి అంటే బాగుంది సినిమా చాలా. మోహన్ బాబు గారు అందరు బాగున్నారు. ఓకే. ఏమన్నా అంటే సినిమా చూసిన తర్వాత ఏమన్నా మార్పు ఏమన్నా కనిపించిందా? అంటే భక్తి పెరిగిందా లేకపోతే? యాక్టింగ్ చాలా బాగా చేశారు అండ్ ఫ్యామిలీ మొత్తం చేశారు, అది ఇంకా బాగుంది. అండ్ విష్ణు గారు హీరోయిన్ ఇంకా క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. బాగుంది, ఓవరాల్ గా మూవీ వాస్ గుడ్. వైబ్రేషన్, గూస్ బంప్స్ అన్నీ వచ్చాయి, చాలా బాగుంది. బాగుందండి, బాగా ఈ మూవీ చాలా బాగుంది. యాక్చువల్ గా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడాలి. 8 years నుంచి 80 years వరకు ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఇవాళ రేపు భక్తి భావం అనేది చాలా తగ్గిపోయింది. మనం అందరికీ తెలిసిందే, ఇన్స్టాల్ చూడడం పిల్లలు, మన పిల్లలందరూ అంతే. ఈ జనరేషన్ కి ఫ్యామిలీతో మూవీకి వెళ్తున్నారండి, ఎవరు వెళ్ళట్లేదుగా. ఈ సినిమాకి ధైర్యంగా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళొచ్చండి. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, మీ భార్య తీసుకొని వెళ్ళొచ్చు, మీ చెల్లిని తీసుకొని వెళ్ళొచ్చు, అందరిని తీసుకొని వెళ్ళొచ్చు. ప్రభాస్ గారు ఎలా అనిపించారు? సూపర్. రుద్ర క్యారెక్టర్ అండి అవుట్ స్టాండింగ్. నాకేమి ఎక్కడ రొమాన్స్ కనిపించలేదండి. రొమాన్స్ సాంగ్ కనిపించింది. రొమాన్స్ సాంగ్ ఉందంటే పిల్లల్ని తీసుకెళ్ళకండి అని చెప్తాం కదా, రొమాన్స్ ఏం లేదు, బాగుందండి. 1 man షో ఏం కాదండి, అందరం కలిసి కష్టపడ్డారు. విష్ణు గారు అందరినీ తీసుకొచ్చి ఒక గూటికి చేర్చి చాలా కష్టపడ్డారు కదా విష్ణు సార్. ఇది న్యూజిలాండ్ లో షూట్ చేసామండి ఈ మూవీ అంతా. మేము అక్కడే ఉన్నాం 2 months. విఎఫ్ఎక్స్ చాలా బాగుందండి, విఎఫ్ఎక్స్ అంతా చాలా బాగుంది. కష్టపడ్డాం మేము, చలికి పొద్దున్నే లేవడము చేయడం చాలా కష్టం. నేను ఒక చిన్న క్యారెక్టర్, ఇద్దరం క్యారెక్టర్స్ చేసాము. తిన పెద్దది కొంచెం, నేను కొంచెం చిన్న క్యారెక్టర్. దొర మంటలు అంటుకుంటానని చెప్తాను అంతే, చిన్న క్యారెక్టర్. ఏమన్నా మీరు చేసిన సీన్స్ ఏమన్నా కట్ అవ్వడం గానీ ఏమన్నా జరిగాయా? కొంచెం అయింది అక్కడక్కడ ఎడిటింగ్ లో లెంత్ లాగైందేమో, అయింది కొన్ని
2 months 2 నెలలు చేసాం. 2 months న్యూజిలాండ్ లోనే ఉన్నాము. ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు విష్ణు గారు కూడా మమ్మల్ని. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. అంటే మాకు దొరికిన సినిమాలో అంత దొరకడమే ఎక్కువ కదండి. ఒక 30 minutes అలా కనిపిస్తుంది, అందులో 1 minute కనబడింది. గ్రేటే కదా. మేము అలాగే హ్యాపీగా చూసాం. అలాంటి పాట ఒకటి ఉంటే బాగుండే మీ సినిమాలో. ఉంటే బాగుండే అంటున్నారా? లేదండి, అది మీ పాటలు కూడా బాగున్నాయి కదా. ఇప్పుడున్న బాటలు శివ ఎంత బాగుందండి ఆ సాంగ్. మోహన్ బాబు గారు క్లైమాక్స్ అప్పుడు ఒక పాట పాడతారు, చాలా అది కూడా చాలా బాగుందండి. అభిమానులు వాళ్ళ ఇష్టం అండి. అర్థం అవుతుందండి, తల చూడకపోతే తోక మీకు ఏం అర్థం అవుద్ది? మొత్తం మూవీ చూస్తే మొత్తం చూడాలి అంతే. మూవీ 500 కోట్ల కలెక్షన్ ఉంటదండి. 500 crores. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.